మటన్ దమ్ బిర్యానీ అయితే చేసుకుందామండి. ఈ విధంగా చేసుకొని పైన అయితే మనం జీడిపప్పులతో గార్నిష్ చేసుకుంటున్నాం. కేజీన్నర మటన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఎటువంటి మ్యాగ్నెట్ అయితే చేయక్కర్లేదు. 4 ఉల్లిపాయలు తీసుకోండి. 4 ఉల్లిపాయలు కూడా సన్నగా కోసుకొని ఈ విధంగా అయితే చక్కగా వేయించుకొని పక్కన అయితే పెట్టుకోండి. మాడనీయకుండా తీసేసి ఈ విధంగా ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మన దేంట్లో చేసుకుంటామో అది ఒక గిన్నె తీసుకోండి. కుక్కర్ తీసుకొని దాంట్లో 7 టేబుల్ స్పూన్లు నెయ్యి వేయండి. 3 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయలు వేయించిన నూనె ఉంటుంది కదా, అది వేయండి. ఒక స్టార్ పువ్వు, జాజికాయ పొడి కొంచెం వేసుకోండి. ఒక బేలీ వేసుకోండి. కొంచెం షాజీరా వేసుకోండి. కొంచెం జీరా వేసుకోండి. ఈ విధంగా మీరు స్టార్ పువ్వు ఇవన్నీ వేసుకోండి. మరాఠీ మొగ్గ కూడా వేసుకోండి. ఇట్లా మనం మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ వేసుకోండి. ధనియాల పౌడర్ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ విధంగా 3 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. కొత్తిమీర, పుదీనా కూడా కొంచెం వేసుకోండి. టమాటాలు ఒక 4 టమాటాలు ఈ విధంగా కోసి వేసుకోండి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత పెరుగు అయితే 300 గ్రాములు వేసుకొని మొత్తాన్ని అయితే వేయించండి. సూపర్ టేస్ట్గా ఉండే బిర్యానీ కోసం మనం అయితే ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నామండి. మీరు ఒకసారి వీడియోని చూడండి. లాంగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కాదు, కింద నేను బటన్ ఇస్తాను. ఆ బటన్ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు లాంగ్ వీడియో వస్తుంది. డీటెయిల్గా అన్నీ చూడండి. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకోండి. వేగిన దాంట్లో మనం మటన్ ముక్కలు వేసేసుకొని ఉప్పు వేసుకోండి. పచ్చిమిరకాయలు మాత్రం 10 పచ్చిమిరకాయలు వేసుకోండి. 10 పచ్చిమిరకాయలు వేసుకోండి. దాంట్లో కారం అదేనండి, కాబట్టి 10 పచ్చిమిరకాయలు వేసుకోండి. ఇలాగా మనం డిన్నర్ చేస్తున్నామండి. డిన్నర్లోకి మనం ఈరోజు మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మనం పుల్కాలు కూడా చేసి పక్కన పెట్టుకుంటున్నామండి. అలాగే ఎన్ని కావాలంటే అన్ని పుల్కాలు అయితే చేసుకోండి. చూసారు కదా, గెస్ట్లు వస్తున్నారండి, వాళ్ళ కోసం అయితే నేనైతే చేస్తున్నాను. చేసిన తర్వాత చక్కగా నేను స్వీట్ చేశాను, పాయసం చేశాను, చక్కగా రకరకాలుగా చేశాను అనమాట. ఒకసారి అయితే చూడండి, నా లాస్ట్లో ఉంటుందండి. ఇదిగోండి, ఇప్పుడైతే మనకు 3 విజిల్స్ వేయించామండి. 3-4 విజిల్స్ వేయించిన తర్వాత ఇదిగోండి మటన్ కుక్కర్లోంచి తీసి వేరే గిన్నెలో వేసుకోండి. ఎందుకంటే రైస్ కుక్కర్లో సరిపోదు కాబట్టి. మనకి కేజీన్నర మటన్ అండి ఇది. ఇప్పుడు మనం ఇది కేజీ బాస్మతి రైస్ నానబెట్టుకున్నదనండి. ఒక పావు గంట ముందు నేను కడిగి నానబెట్టాను. ఆ బాస్మతి రైస్ కేజీ వేసాను. కేజీన్నర మటన్కి కేజీ రైస్ అయితే వేసాను అనమాట. వాటర్ వచ్చేసి 1 లీటర్ బావు వాటర్ పోస్తాను అనమాట. లీటర్ బావు వాటర్ పోస్తే మిగతాది చెమ్మ అంతా మనకి కర్రీలో వస్తుందన్నమాట. లేకపోతే మీకు చిమిడిపోతుంది బాస్మతి రైస్. కొంచెం పాలు కూడా మిక్స్ చేసుకోండి. ఒక నిమ్మకాయ కూడా ఉంటే మీ దగ్గర పిండుకోండి. ఇప్పుడైతే ఈ విధంగా మనం లిడ్ క్లోజ్ చేసి ఏమైనా బరువు పెట్టండి. ఎటువంటి గోధుమ పిండి గీరు పిండి ఏం పెట్టక్కర్లేదండి, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడైతే ఒక్కసారి మూత తీసేసి మనం వేయించుకున్న ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్గా ఉండే మటన్ దమ్ బిర్యానీ. చాలా అదిరిపోద్దండి. నా లాంగ్ వీడియో చూసినట్లయితే మీరు చక్కగా ఈ విధంగా చేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉండే ఇదిగోండి నా డిన్నర్. ఇవన్నీ నేనైతే తయారు చేస్తానండి. స్వీట్